అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా వస్తారైతే ఆలోచిస్తూ ఇంక ఇదంతా నిజమేనా, మనో తండ్రి మహేంద్ర మావయ్యనా? అనుపమ మేడంని అడిగితే నిజం చెప్పదు. వాళ్ళ పెద్దమ్మని అడిగి నిజమేంటో తెలుసుకోవాలి, అసలు ఏం జరిగిందా అని చెప్పి అనుకుంటూ ఉంటే అంతలోకైతే ఏంజల్ అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి వస్తారా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతుంటే ఇంట్లోనే ఉన్నాను ఏంజల్ అంటే, నాకు తెలిసింది నిజమేనా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఏంటి ఏంజల్ అంటుంటే, అవును మనోని మహేంద్ర సారు దత్తత తీసుకుంటున్నారంట కదా అని చెప్పి అంటుంటే, నిజమే రేపు వస్తున్నారు కదా అని చెప్పి వస్తారా అంటుంటే, ఇంకా దానికైతే ఏంజల్ అయితే నేను రాను వస్తారా అని చెప్పి అంటే, రాండి మీరు ఎక్కడికి, మాట్లాడుకున్న విషయానికి ఏమి ఇష్టం లేదు, మనో తండ్రి వేరే ఉండగా మహేంద్ర సార్ దత్తత తీసుకోవడం ఏంది, విశ్వం అసలుకి ఏ ఇష్టం లేదు రానంటున్నాడు, విశ్వం రాకుండా నేను ఎలా వస్తాను, వస్తారా అని చెప్పి ఇంకా ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా అంతలోకైతే ఇంకా మహేంద్ర అయితే శైలేంద్ర పంపించిన లొకేషన్కి అయితే వెళ్తాడు. ఏంటి బాబాయ్ నీ నిర్ణయం మార్చుకున్నావా అని చెప్పి అంటుంటే, దేని గురించి అంటే మనో దత్తత గురించి అంటే, దీంట్లో నిర్ణయం మార్చుకునేది ఏమీ లేదు, దత్తత కార్యమే జరిగిద్ది అని చెప్పి అంటుంటే, డాడీ నీ గురించి ఆలోచించి బాధపడుతున్నాడు డాడీ, మనం వంశపరమయం అయిపోద్ది బాబాయ్, నీ నిర్ణయం మార్చుకో, మనం దత్తత ఆపే బాబాయ్, రేపు జరగకుండా చూడండి బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటే, ఈ కార్యక్రమం ఖచ్చితంగా జరిగిద్ది అని చెప్పి ఇంకా మహేంద్ర అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వస్తారైతే ఇదంతా నిజం మనోకి చెప్పకుండా నేను ఉండలేను అని చెప్పి ఇంకా మనోనైతే ఇంటికైతే రమ్మంటుంది. ఇంకా మనో ఇంటికి వచ్చి ఏంటి మేడం రమ్మన్నారని చెప్పి అంటుంటే, ఇంకా మీ తండ్రి ఎవరో నాకు తెలిసింది మనో అని చెప్పి అనగానే, ఎవరు మేడం చెప్పండి, ఎవరు చెప్పండి అని చెప్పి ఇంకా మనో అంటూ ఉంటే, ఎవరో కాదు మహేంద్ర సారే మీ తండ్రి అని చెప్పి అనగానే ఇంకా మనో అయితే చాలా ఆవేశంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఇంటికి వచ్చిన మహేంద్ర అయితే ఆ మాటలైతే విని, ఏంటమ్మా వస్తారా నువ్వు అనేది అని చెప్పి అంటుంటే, నిజం మావయ్య మీరే మనో తండ్రి అని చెప్పి అంటుంటే, అవునా మనో నువ్వు నా కొడుకు, ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయా అని చెప్పి మనోని తాకబోతుంటే, మీరు నన్ను తాకమాకండి, మిమ్మల్ని నా దగ్గర నన్ను తాకితే మిమ్మల్ని షూట్ చేసేస్తానని చెప్పి గన్ను తీసి మనో అయితే మహేంద్రకి అయితే గురిపెడతాడు. ఇంకా అనుపమ ఇదంతా కలగని ఒక్కసారిగా ఇంకా కళ్ళ నుంచి మహేంద్ర అని చెప్పి పైకైతే లేసి